డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోని ఎమ్మెల్యేను ప్రశ్నించిన రిటైర్డ్ జీఎం ఉమాపతి. బండి సంజయ్ పాటల వీడియోలు విడుదల. ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి. శ్రీ చైతన్య INTSO ఫలితాలలో కరీంనగర్ శ్రీ చైతన్య CBSE CIPL బ్రాంచ్ విద్యార్థుల హవా. ఉస్మానియా బిస్కెట్లలో విషం, వెలుగులోకి భయంకర నిజాలు. కరీంనగర్ RBL బ్యాంకులో 100 కోట్ల స్కామ్, 10 మంది అరెస్ట్. లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ చెప్పుతో కొట్టిన విద్యార్థిని. అయోధ్య రామయ్యను తాకిన సూర్యకిరణాలు. ఖమ్మం జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహించిన ప్రజా దర్బార్లో రిటైర్డ్ హౌసింగ్ జనరల్ మేనేజర్ ఉమాపతి అసహనం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఆదోని అభివృద్ధి కోసం కొత్త వ్యక్తిని గెలిపించుకున్న మార్పు లేదని విమర్శించారు. 2 ఏళ్లు పూర్తవుతున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం, రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోవడం, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు ఉండటం వల్ల సమస్యలు మరింత పెరిగిందన్నారు. ఆదోని ఎమ్మెల్యేగా ఒక వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం చాలా ఆనందం సార్. అందులో బీజేపీ తరఫున గెలవడం ఇంకా ఆనందమైంది సార్. నెంబర్ 2 ఏమంటే, మీరు గెలిచిన కొత్తలో అంతా తిరిగారు సార్, అదంతా తిరిగారు. శ్రీనివాస్ భవన్, ఆ పెద్ద మసీదు, షరాబ్ బజార్, ఏదో చాలా మనకు మంచి రోజులు వచ్చాయనుకున్నాం సార్. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ వేసిన గొంగ ఎక్కడే ఉంది సార్. మీకు కూడా తెలుసు అది ప్రాబ్లం. ట్రాఫిక్ అనేది ఆదోన్లో ఇంత వర్స్ట్ ట్రాఫిక్ ఎక్కడ ఉండదు సార్ ప్రపంచంలో. షరాబ్ బజార్లో పోతే 80% ఆఫ్ ద రోడ్డు పార్కింగే సార్. పండిట్ నెహ్రూ రోడ్లో పోతే రోడ్డు అంతా హాకర్స్ బండ్లు ఆక్యుపై చేసుకున్నారు. ఈవెన్ 2 వీలర్ కూడా పోస్తారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో మీరే చెప్పండి. పరిష్కారం చేయాల్సి నేను అందుకనే నా లక్ష్యం ఏదో 4 రోడ్లు వేయడం కాదు. నా లక్ష్యం ఆదోనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలి. మాస్టర్ ప్లాన్ అమలు చేయడం అంటే, ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్టణాన్ని నిర్మించాలనుకున్నారు. అది కూడా మాస్టర్ ప్లాన్. అది ఒక రకమైన మాస్టర్ ప్లాన్. అది పెద్ద మాస్టర్ ప్లాన్. ఆదోనికి ఉన్నది చిన్న మాస్టర్ ప్లాన్. అలాగా ఎక్కడ ఖాళీ జాగా ఉందనుకోండి, అక్కడ ఒక నగరాన్ని అమరావతి నిర్మించడానికి ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎన్ని అడ్డాలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా కొంచెమే అయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం వేగం అందుకుంది. ఆదోని 40 ఏళ్లుగా పూర్తిగా నాశనమైన ఆదోని మళ్ళీ ఇప్పుడు నేను మాస్టర్ ప్లాన్ అమలు పెట్టి దాన్ని కొత్తగా ఊరిని నిర్మించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాల వీడియోలు విడుదలయ్యాయి.
గలమెత్తి పాడాలి మాతృమూర్తి పదాలు ముందర అనే 2 పాటల వీడియోలను ఈ రోజు కరీంనగర్ లో విడుదల చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి శతవసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ చిన్ననాటి నుండి పాడేవారు. పలు అంతర్గత సమావేశాల్లో, సభల్లో సంజయ్ దేశభక్తి గీతాలు పాడేవారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సన్నిహితులు సూచించడంతో బండి సంజయ్ ఈ గీతాలను విడుదల చేశారు. జై బోలో సీతారామచంద్ర భగవానికి. ఈరోజు జరిగినటువంటి సీతారామ కళ్యాణం లోక కళ్యాణం. ఈ సమాజం, ఈ భారతీయత, ఈ దేశం, ఈ ధర్మం బాగుండాలని చెప్పి ప్రతి చైత్రమాసం నవమి రోజున ఈ కళ్యాణం జరుపుతాం. అందుకే సీతారామ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ఈ దేశంలో ప్రజలు భావిస్తారు. ఇదే లోక కళ్యాణం జరిగిన రోజున సమాజ కార్యం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి శ్రీ బండి సంజయ్ గారు ఒక 2 గీతాలను ఈ సమాజం కోసం అందించిల్లు. అదే రోజున ఇవి రిలీజ్ కావడం యాదృచ్ఛికం, అదేవిధంగా దైవ సంకల్పం, ఆ శ్రీరాముని ఆశీస్సుల బలం. ఒక సరస్వతి శిశు మందిర్ విద్యార్థిగా, ఏబీవీపీ నాయకునిగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా తను నేర్చుకున్నటువంటి దేశభక్తిని, తను నేర్చుకున్నటువంటి ధర్మాన్ని రేపటి భావి తరాలకు అందించాలనే ఒక లక్ష్యంతో తను గాయకుడు, ప్రొఫెషనల్ గాయకుడు కానప్పటికీ కూడా కొంతమంది అంటే చాలా వేదికల్లో, సమావేశాల్లో అన్న పాడేది యువకునిగా ఉన్నప్పుడు, కార్యకర్తగా ఉన్నప్పుడు. అదే ప్రేరణతోని రేపటి భావి తరాలకు ఈ సంస్కారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మదియెల్ల చాటాలి ఇది హిందూ చరితం అంటూ వారి గొంతులు వినిపించిల్లు. ఎప్పుడు కూడా బండి సంజయ్ అన్న గొంతు విప్పిస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఆ గొంతు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం గమకాలను ఆలపించింది. అదేవిధంగా ఒక సంస్కారాన్ని బోధించింది. ఈ సందర్భంగా సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప కార్యక్రమానికి తన భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఇటు సంజయ్ అన్న యొక్క బీజీ షెడ్యూల్ను మేనేజ్ చేస్తూ, ఆ బీజీ షెడ్యూల్ లోపల కూడా సంజయ్ అన్నను స్టూడియోకి తీసుకెళ్ళి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిని మాట్లాడి వారిని కూడా రోజుల తరబడి పనిచేయించి ఈ 2 పాటలు ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మన కరీంనగర్ ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నాకు కొంచెం ఎక్కువ అయిపోయినాం. ఎవరు నా పాటలు కామన్గా వింటూ ఉంటారు కదా, మీరు వింటురా? ఆ పాటలన్నీ రాసింది, పాడిపించింది అంతా కూడా నాగేశ్వరే. మొత్తం నా పాటలు మొత్తం రాసేదంతా కూడా నాగేశ్వరే. ఇప్పుడు ఈ పాటలు ఇప్పుడాక పాటలు నేను వాడిన పాటలకు ఇంతమంది అనుకోకూడదు. రేపటి నుంచి మైకి ఇష్టపడాలి పాటలు వాడమని మాత్రం అనకండి. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను శిశుమందిరం నేర్చుకున్న పాటను మీకు అందించిన తప్ప నేను గాయకుని కాదు, నా పాటలు రావు. ఇది సనాతన ధర్మము, ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవక్. కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్వయం సేవక్గా సమాజానికి ఒక అందించాలని చెప్పి పాటను వాడిన తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో గీత్ ప్రముఖ్, శిశుమందిరంలో గీత్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్లో ఘోష్ ప్రముఖ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ గుర్తొచ్చి ఈ పాట ఎట్లున్నా దీన్ని భరించాల్సిందే. మరి థ్యాంక్ యూ.
మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ 2 పాటలను ఆన్లైన్లో ప్రారంభిస్తుండ్రు. ఆ పాటను ప్రారంభించవలసిందిగా శ్రీ గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య సిబిఎస్ఈ సిఈ ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థులు INTSO ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 2026 జనవరిలో జరిగిన INTSO లెవెల్ 2 పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబర్చారు. INTSO ఫలితాలలో జాతీయ స్థాయిలో గూడా ప్రిన్స్ 2వ స్థానంలో నిలిచారు. వారికి గ్రాండ్ ప్రైజ్, ల్యాప్టాప్, గోల్డ్ మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థికి గౌస్ అలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ బహుమతి ఇచ్చి అభినందించారు. అనంతరం గౌస్ ఆలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ మాట్లాడుతూ INTSO మంచి ఫలితాలను సాధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలకు అభినందనలు తెలియజేశారు. రాబోయే మరిన్ని పోటీ పరీక్షలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పోటీ పడాలని తెలియజేశారు. ఇలాంటి ఫలితాలు తీసుకురావడం కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం కరీంనగర్ పట్టణ ట్రాఫిక్ సిఐ సంజీవ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతూ చదువులపై దృష్టి పెట్టి భవిష్యత్తులో జరగబోయే పోటీ పరీక్షలో ఉత్తమ స్థానాలు సాధించాలని హృదయపూర్వకంగా తెలియజేశారు. Make me achieve this prize, and I feel very thankful for them. Each one of them is a very hard working teacher who can definitely make us achieve something great in our future. Thank you.
achieve a prize from INTSO and the school and laptop. The school provides IIT and the well-wishes of our parents and the teachers make me achieve this prize. Thank you. Good morning everyone. This is Rajkumar Acharya, Karimnagar CBSE campus principal, and today I was very happy that most of the students from our branch, they got prizes. The first prize laptop, fingerprints, and 2 tabs we got, and 3 bags we got, and smartwatch we got 5, and almost 200 students has got the prizes in this campus in INTS for exam. The school belongs to a good academics which will provide JEE Mains advance. By learning this, they got the prizes in INTS exam, and we not only in education, we are strong in sports. Recently in Karimnagar zone, 16 branches we have participated in that. Our branch has got overall championship in our academics as well as in vocal activities. Our students are extraordinary. Thanks for each and every parent who has believed us in our campus. Especially I thanks my chairman sir Mallampati Sridhar garu and director madam Sridhya madam, as well as GM Nagendra garu, all India Court Satish garu, and especially our AGM M Raju garu Karimnagar, and coordinator Praveen sir, and Jairaj sir, and Ramaya sir, as well as Vasu sir and Sheshu Babu sir for CBATCH coordinator. And the curriculums they provide everything, and we'll implement in micro level each and everything at what time we required to give the students extraordinary. We are giving the curriculum. Especially thanks our in charges and especially our teachers and PTs. They are in good extraordinary teaching. By that, by our teachers only we got this. A lot of prayers. Really thanks to the teachers and parents as well as my colleagues. Thank you. తెలంగాణ హైదరాబాద్ లోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తక్కువ ధరకు వస్తున్నాయని, కుళ్లిపోయిన పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కరీంనగర్లోని ఆర్బీఎల్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మ్యూల్ ఖాతాల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బును మళ్లించినట్లు సైబర్ క్రైమ్ హవాలా పద్ధతిలో ఈ వ్యవహారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ చెప్పుతో కొట్టిన విద్యార్థిని. క్లాస్ రూమ్ లోనే ఒక విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన. మొదట తనకే ప్రతిపాదించిందని ఆరోపిస్తూ ఆమెపై ఒత్తిడి తెచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రొఫెసర్. విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం. కళాశాల ప్రాంగణంలోనే ప్రొఫెసర్ ను నిలదీసి చితకబాదిన విద్యార్థులు. అతనికి గుణపాఠం నేర్పేందుకు చెప్పుతో కొట్టిన విద్యార్థిని. కర్ణాటకలో నీలమంగళ మెడికల్ కాలేజీలో ఈ ఘటన. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. యూపీలోని అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రామ్ లాల్లా నుదిటిపై సూర్యకిరణాలు పడ్డాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు రామాలయానికి పోటెత్తారు. దీన్ని కల్లార వీక్షించిన వారంతా భక్త పారవశ్యంతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జీలు, లాయర్లు మరియు లోక్ అదాలత్ లో లాభం పొందినటువంటి బాధితులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు మందడపు శ్రీనివాసరావు, టి. వెంకటేశ్వరరావు, జి. రాజగోపాల్, కె. ఉమాదేవి, ఎం. కల్పన పాల్గొన్నారు. రాజగోపాల్ మాట్లాడుతూ కోర్టుకు పోతే న్యాయం జరగడం ఆలస్యం అవుతుందని, బాధితుల్లో ఉన్న అభద్రతా భావం లోక్ అదాలత్ వల్ల తొలగిపోతుందని రాజగోపాల్ ముందుగా ఈనాటి సమావేశంలో ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది మందడపు శ్రీనివాసరావు గారు ఒక యుద్ధంలో గెలిచి మన ముందరికి విజయంగా బార్ కౌన్సిల్ మెంబర్గా తిరిగి వచ్చినారు. చాలా టఫ్ ఫైట్ ఇది. ఈ టఫ్ ఫైట్లో కూడా వారు తన మంచితనంతో తన యొక్క ఓట్లు సంపాదించుకొని 203లో ఒకటిగా నిలిచి 18 మందిలో విజయ గర్వంతో ఎంతో టెన్షన్తో ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా 2 నెలలు సాగింది. చివరికి తన విజయలక్ష్మిని తీసుకొని మన ఖమ్మానికి వచ్చినాడు. ఈ రకంగా ఈ సందర్భంగా నా తరఫున మన జ్యుడిషియల్ ఆఫీసర్ అందరి తరఫున కూడా తనకి అభినందన తెలియజేస్తున్నాం. మీరు మంచి సర్వీస్ చేయాలి బార్ కౌన్సిల్ మెంబర్గా మీ తోటి ఫెటర్నిటీకి అని ఆశిస్తూ ఇంకా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మన ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి గారు, మన సెక్రటరీ ఇన్ఛార్జ్ సెక్రటరీ అయిన కల్పన గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, మిగతా జ్యుడిషియల్ ఆఫీసర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బ్యాంక్ అఫీషియల్స్, ఇన్సూరెన్స్ అఫీషియల్స్, స్టాండింగ్ కౌన్సిల్స్,
మిగతా అఫీషియల్స్, డిఎల్ఎస్ఏ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా నా జిల్లా జడ్జి నా తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మనం మీ యొక్క తోడ్పాటు లేదా కోఆపరేషన్ అనేటువంటిది ఊహించిన దానికంటే ఎక్కువగా పొందుతున్నాం. దాన్ని బట్టే ఖమ్మం జిల్లా చిన్నదైనా కూడా మనం హైదరాబాద్లో పెద్ద పెద్దగా అంటే లక్షల కేసు పెండింగ్ ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టు, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్, వాటితో పోటీపడి మనం లోకాల్లో కేసులు సెటిల్ చేయడం జరుగుతుంది. ఇదందరికీ కూడా మరి మీ యొక్క కోఆపరేషన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోఆపరేషన్, ఇక్కడ న్యాయవాదులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, దానికి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ కానీ, బ్యాంక్ అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు మనసా వాచా క్రమణ 100% వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖమ్మం జిల్లా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలో మంచి పతాకాన్ని రెపరెపలాడిస్తూ మనం హైయెస్ట్ పొజిషన్లో నిలబడి ఉన్నామని తెలియడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రోజు జరిగేటువంటి నేషనల్ లోకాత్ర కూడా మీ అందరి సహకారం ఎంతో కనబడుతుంది. దానికి ఆల్రెడీ ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు సెటిల్ అయినటువంటి కేసెస్ నిదర్శనం. దాంతో ఈ రోజు కూడా మరి ఇంకా అత్యధిక సంఖ్యలో కేసు సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 2002 సంవత్సరంలో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ను అమెండ్మెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారా. దాంట్లో సెక్షన్ 89 అనేటువంటిది ఇన్కార్పొరేట్ చేశారు. అది న్యాయవాద ఫ్రెటర్నిటీ అందరికీ తెలుసు. దాని ద్వారా మనకు కల్పించినటువంటి వెసులుబాటు ఏమంటే ఏడిఆర్ మెకానిజం అంటారు, అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం, ఏడిఆర్. దీని ద్వారా మీడియేషన్, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్, జ్యుడిషియల్ సెటిల్మెంట్ అండ్ లోక్ అదాలత్. మనకందరికి నాలుగిట్లో బాగా ప్రాచుర్యమైనటువంటిది లోక్ అదాలత్. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరికి తెలుసు లోక్ అదాలత్ అంటే ఏందనేది. అంటే ఇరు పక్షాలకు సంబంధించి కాంపౌండ్, క్రిమినల్ సైడ్ అయితే కాంపౌండ్ చేసుకున్నటువంటి అంటే రాజీ చేసుకోదగ్గబడ్డటువంటి కేసులను లోకాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా సివిల్ కేసులు, అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులని ఈ లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి, తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు అయినా సరే, దానికి సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్స్ అంటే మనీ రికవరీ, డబ్బు రావాలని కేసు వేస్తారు కదా వాటిని, తర్వాత ఇంజంక్షన్ సూట్స్, తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యనటువంటి భాగ పరిష్కారం కేసులు, ఇంకా ఇంజంక్షన్ సూట్లు, డిక్లరేటరీ సూట్స్, ఏ రకమైనటువంటి సివిల్ సూట్లు అయినా కూడా మనకు ఈ లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మనకంటే ముఖ్యంగా కక్షిదారులకు కలిగే లాభం ఏంటంటే వాళ్లకు ఒక రెగ్యులర్ కోర్టు ద్వారా కేసు సెటిల్మెంట్ కావాలంటే ఒక జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పార్టీషన్ దావా వేసినామంటే అక్కడ ఇచ్చినటువంటి తీర్పు అంతిమం కాదు. అది అందులో ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకొక పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. ఓడిపోయే పార్టీ మరి అప్పీల్కు జిల్లా కోర్టు పోవచ్చు, మళ్ళీ జిల్లా కోర్టులో ఓడిపోయినటువంటి పార్టీ హైకోర్టుకు వెళ్ళవచ్చు, మళ్ళీ హైకోర్టులో ఓడిపోయినటువంటి ఆ వ్యక్తి సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక లిటిగేషన్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్టార్ట్ అయ్యి అది సుప్రీంకోర్టులో ఎండ్ అయ్యే వరకు దాదాపుగా 25 years మినిమంగా పడుతుందని ఒక అంచనా. మరి తను అనుభవించాల్సినటువంటి ప్రాపర్టీ తన జీవితకాలంలో అనుభవిస్తుందో లేదో తెలియదు, మరి వాళ్ళ పిల్లల సంగతి ఏదో తెలియదు. కాబట్టి ఇక్కడ లోకాలను సెటిల్ చేసుకున్నట్లయితే ఎంతో సమయం ఆదా అవుతుంది, దాంతోపాటు డబ్బు ఆదా అవుతుంది, తర్వాత అంతేకాకుండా ఒక అంతిమ పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఉదాహరణకు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఒక భాగ పరిష్కారం సంబంధించిన దావా సెటిల్మెంట్ అయితే వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా మళ్ళా అంతకంటే మునుపు ఉన్నటువంటి ఆ సుహృద్భావమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఒక ప్రేమ ఆప్యాయతలతో కూడినటువంటి ఆ బాంధవ్యాలను కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ లోకాలతో ఎవరు గెలిచింది కాదు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 888108 108.
ఆదోని ఎమ్మెల్యేను ప్రశ్నించిన రిటైర్డ్ జీఎం ఉమాపతి. బండి సంజయ్ పాటల వీడియోలు విడుదల, ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి. శ్రీ చైతన్య INTSO ఫలితాలలో కరీంనగర్ శ్రీ చైతన్య CBSE CIPL బ్రాంచ్ విద్యార్థుల హవా. ఉస్మానియా బిస్కెట్లలో విషం, వెలుగులోకి భయంకర నిజాలు. కరీంనగర్ RBL బ్యాంకులో 100 కోట్ల స్కామ్, 10 మంది అరెస్ట్. లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ చెప్పుతో కొట్టిన విద్యార్థిని. అయోధ్య రామయ్యను తాకిన సూర్యకిరణాలు. ఖమ్మం జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్.